తాజాగా మెగా కోడలు ఉపాసన తన కూతురు క్లింకారకు సంబంధించిన ఒక క్యూట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా ఉపాసన తన కూతురు క్లింకారను తీసుకొని తన తాతయ్య తండ్రితో కలిసి అపోలో హాస్పిటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో పాల్గొంది. ఇక ఆ సందర్భంలో తన తండ్రి క్లింకారను ఎత్తుకొని ఉండగా ఫోటో తీసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోను షేర్ చేస్తూ ఉపాసన క్లింకారను తన తాత ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అంతేకాదు ఈ దేవాలయానికి నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంది అంటూ తన చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకుంది ఉపాసన. ఇక పోస్టు చివరిలో ఓం నమో వెంకటేశాయ అని కూడా రాసుకొచ్చింది మెగా కోడలు. అయితే కూతురు ఫోటోను షేర్ చేస్తూ ఉపాసన క్లింకార ఫేస్ పై కాస్త బ్లర్ చేసింది. అయితే క్లింకార ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక మొదటి నుంచి రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు. కూతురుకు సంబంధించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఎక్కడా కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు క్లింకార ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. తమ అభిమాన హీరో కూతురు లిటిల్ ప్రిన్సెస్ క్లింకార కొన్నిదలను ఎప్పుడు చూస్తామా అంటూ మెగా అభిమానులు ఎంతో ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. రీసెంట్ గానే క్లింకార తన తల్లితో కలుస్తూ క్యూట్ గా నడుస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న క్లింకార జన్మించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే క్లింకార కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్స్ కి, దైవ దర్శనాలకు కూడా వెళ్తుంది అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.